మీరందరూ వెళ్ళిపోవచ్చు. ఏమైంది సార్? ఇంటికెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. ఏమంటావు? ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. నో ఎవిడెన్స్, నో ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సస్పెక్ట్స్. ఈ కేసు క్లోజ్ చేయడం మంచిది. పైనుంచి చాలా ప్రెషర్ ఉంది. ఇది వాళ్ళకి తెలిస్తే గొడవ అవుతుంది. అది మీరు చూసుకోండి, మిగతాది నేను చూసుకుంటాను. షూర్ గా చూసుకుంటావుగా? అరగంటలో మీ ఇంట్లో ఉంటుంది. సూట్ కేసు వచ్చిందా? వచ్చింది సార్. ఇదిగోండి సార్. ఎంత? 30 సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఇంతకా కారు కొట్టేసింది ఎవరు సార్? నీకు డబ్బులు కావాలా, డౌట్ క్లియర్ అవ్వాలా? డబ్బులే కావాలి సార్. కాకుంటే గా కారోడు కొట్టేసిందో తెలియకపోతే నిద్రట్టదు సార్. చెప్పండి సార్, ప్లీజ్ సార్. గంట క్రితం నాకు ఫోన్ కాల్ వచ్చింది కదా. ఎవరు సార్? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన కారు ఆయన కొట్టేసింది. ఇప్పటి వరకు జరిగింది కదయ్యా, నీకు అసలు కాదు చెప్తాను. ఏం సార్ అది? హలో మినిస్టర్ గారు, బాగున్నారా? నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరగబోతోంది. ఏంటి ఇన్కమ్ ట్యాక్సా? అదృష్టం అదృష్టం అంటూ పబ్లిక్ గా 5 కోట్ల కారు కొని తెచ్చావు. ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు నీ అదృష్టమే నిన్ను మింగైపోతుంది. నీ ఆస్తులన్నిటి మీద వాళ్ళు నిఘా వేశారు. ఈ ముక్క చెప్పడం వరకే నేను నీకు చేయగల సాయం. ఇంటికి పోనీ, ఏదో ఒకటి చేయండి అయ్యా. టెన్షన్ తట్టుకోలేక చస్తాను. ఈ టైంలో ఎక్కడికి? బర్త్డే పార్టీ. పుట్టి పీకిందే ఉంది, పార్టీలు పండగలని. పోలే జరుపుకుంటాను. ఏంట్రా నువ్వు జరుపుకునే? రే ఏంట్రా అది? నాకారే. ఇప్పుడు నీ అదృష్టమే నిన్ను మింగైపోతుంది. నెక్స్ట్ డే కొడుకు పార్టీ చేసుకుంటున్నాడని తెలిసింది. హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ప్రొవైడర్. నైట్ పార్టీకి మీ రిజర్వేషన్ కన్ఫర్మ్ పార్టీ చేస్తారా? ఎవరు చేయమన్నారు? ఇట్స్ అండర్ ద నేమ్ కృష్ణ. ఓకే చేయండి. థ్యాంక్ యూ సార్. అప్పుడు వచ్చింది జగన్నాథ్ కు ఐడియా. ఏం ఐడియా సార్? హోటల్ నుంచి ఫోన్ రావడం, కొడుకు పార్టీ బుక్ చేసుకున్నాడని తెలియడం, ఖచ్చితంగా కొడుకు కారు వేసుకెళ్తాడన్న నమ్మకంతో కీ కావాలని అందుబాటులో పెట్టడం. ఐడియా వర్కౌట్ అయింది అనుకున్నట్టుగానే. కృష్ణ కీ తీసుకుని కారు వేసుకుని పబ్కి వెళ్ళాడు. పిఎన్ పిలిచి స్పేర్ కీ ఇచ్చి కార్ తీసుకురమ్మన్నాడు. కరెక్ట్ గా 12 దాటాక ఎవరికంటా పడకుండా ఈ కీతో కార్ తీసుకుని వెళ్ళిపో. ఓకే సార్. పిఏ గారు టైంకి వెళ్ళి ఉంటాడు. కారు ఏమైంది? కానీ మన కార్తీక్ రౌండ్ కేసుకి వెళ్ళాడు కదా. పిఏ గడి కార్ వేసుకొని జంప్. సార్ 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 1 మినిట్ సార్, మొత్తం కన్ఫ్యూజ్ చేసిర్రు. అసలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కి కారు కొట్టేయడానికి సంబంధం ఏంటి సార్? నాకు సమయం అయితే లేదు. ఈ 7th మన గాల్లో పడి టీవీలో చిన్న న్యూస్ మిస్ అయ్యా. ఏం న్యూస్ సార్? జగన్నాథ్ ఇంటిపై ఐటీ దాడి. ₹1 కూడా దొరకలేదు. ఎవరు కావాలి సార్? వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీ హౌస్ చెక్ చేయాలి.
మంచోడు కదా సార్, సోషల్ వర్కులు గిట్ట చేస్తుంటాడు. పొంగేం కాదు. ఐటీ రైడ్ జరగడం, కారు పోవడం, పిఎస్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అవడం. ఇంకా అర్థం కాలేదా? అంటే ఆయన బ్లాక్ మనీ మొత్తం సెమంతక మనీ. అమ్మ నా జగ్గుగా ఏం ప్లానింగ్ చేసినవరా? నేను జగన్నాథ్ని మాట్లాడుతున్నా. నీకు 30 లక్షలు ఇస్తాను. ఇమ్మీడియట్ గా కేసు క్లోజ్ చేయి. ఊరు చివర కారు తగలబడిందని 2 రోజుల్లో న్యూస్ వస్తుంది. కారు తగలబెట్టి పాపం సార్, గా కృష్ణగాడ కారులో వాళ్ళ అమ్మని చూసుకుంటాడు సార్. దోచుకోవాలి దాచుకోవాలి అనుకునేవాడికి ఫీలింగ్స్ ఉండవు. నానెక్కడ్రా? తెలుసు సార్. పత్తి షెడ్ తాళాలు తీసుకుని వెళ్ళారు సార్. డీజిల్ క్యాన్ కూడా అట్టుకెళ్లారండి. డైమండ్స్ డైమండ్స్ రేయ్ రేయ్ డైమండ్స్ ఎక్కడ్రా? సార్ ఏమైంది సార్? డైమండ్స్ ఎక్కడ్రా? డైమండ్ సార్. డైమండ్స్ ఎక్కడ్రా? డైమండ్స్ డైమండ్స్ ఏంటి సార్? కార్లో పెట్టిన డైమండ్స్ ఎక్కడ్రా? థ్యాంక్ యూ. డాక్యుమెంట్స్, డబ్బు డబ్బు డబ్బేదే. పోలీస్ ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు ఇచ్చి పంపి. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? నా పర్స్ లో ఉన్నాయి, తీసి. ఏంటి సార్? కీ గురించి నాకేం తెలుసు సార్? మీకు ఇచ్చేసాను కదా. ఒరిజినల్ ఒరిజినల్ కీరా? కిలో డైమండ్ సార్ ఏమైంది సార్? సార్ అంతా మీరు చెప్పినట్టే చేశాను సార్. నాకేం తెలియదు సార్. సార్ అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్తే మన ఇంటా వంట ఉందా? ఈ ఎద వల్ల వెళ్లాల్సి వచ్చింది. ఆడి జాతకం ఎలా తగలడింది, ఏం చేస్తాం? ఊరాల జాతకాలన్నీ చూస్తారు కదా, ఈ ఎద జాతకం కూడా చూసి తగలడండి. చూసేదేం సాక్షాత్తు శని, అది వచ్చాడు దరిద్రుడు. ఏ మొహం పెట్టుకుని వచ్చాడు అడగండి. అదే విధం మొహం. ఏంటండి ఇది? వజ్రమే. ఎరా అమెరికాకి వెళ్తావా?
సూట్ కేసులో నుంచి సగం డబ్బులు తీసి కమిషనర్ ఇంట్లో ఇచ్చిరా. సార్ వీళ్ళెవర్రా? యాంటీ కరప్షన్ బ్యూరో సార్. సార్ రంజిత్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పోలీస్. రంజిత్, నీకు ఒక చిన్న కథ చెప్తా వినవయ్యా. ఒక స్టేషన్ లో ఒక సిఐ, అతనికి గవర్నమెంట్ వారిచ్చే జీతం సరిపోక తన డంప్ యార్డ్ లో ఉన్న కార్లను సెకండ్ హ్యాండ్ కు అమ్ముకుంటున్నాడు. కథ ఎలా ఉంది? మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు సార్. రవి, సార్ నా కార్ సార్, ఇండికా 1216. ఇతనే సార్ 2 లక్షలకు అమ్మేశాడు. వీడన్ని అబద్ధాలు ఆడుతున్నాడు సార్. సార్ అబద్ధం కాదు సార్, అమ్మింది మామయ్యకే సార్. ప్యాకప్ ప్యాకప్ ప్యాకప్. ఏడు మనోడు కచ్చారా? ఒరే సీనుగా అన్నా ఫస్ట్ సీన్ లో కట్టేసుకుని ఓ ఓవర్ యాక్షన్ చేసావు కదరా. అవునన్నా. కొయ్ వద్దన్నా. కొయ్యా. ఎవడు రీడు ఓపెన్ చేస్తారు కంటే 4 పెగ్గలు వేస్తాడు. ఎవడు రీడు? ఇడే నీ సీదేవిని పెళ్లి చేసుకున్నాడు. భయ్యా మా శ్రీదేవిని చేసుకున్నావా? ఒరే సాంబా, ఇప్పటి నుంచి భయ్య ఎప్పుడు వచ్చినా ఎంత తాగినా ఎప్పుడు తాగినా మన బార్లో మందు ఫ్రీ. పార్షల్లీ ప్యారలైజ్, ఆయనకి బెడ్ రెస్ట్ అవసరం. ఎలాంటి ప్రెషర్స్ ఇవ్వకండి. టేక్ కేర్. దాచుకుందంతా దోచుకుపోయారు సార్. ఇక నుంచి అంతా మీరే చూసుకోవాలి సార్. ఈ 100 కోట్ల గురించి అయినా కంప్లైంట్ ఇద్దామా? వదిలే, అమ్మ బర్త్డే గిఫ్ట్ అనుకో.